అబ్రహాం గారు ఉన్నారు, నీ కొడుకు నాకు ఇచ్చేవయ్యా అని అంటాడు. సరే అని తీసుకెళ్ళి ఇచ్చేయటానికి చూస్తాడు. మరలా కాసేపటికి వద్దులే, ఆ గొర్రెపిల్లని నేను ఊరికి నిన్ను టెస్ట్ చేశాను, ఊరికే నిన్ను పరీక్షించాను అంటాడు. అంటే దేవుడికి తెలీదా ఇస్తాడో ఇవ్వడో అని చెప్పి? మరి ఎందుకు పరీక్షిస్తాడు దేవుడు? పరీక్షించాల్సినంత అవసరం ఏంటి? అన్నీ తెలుసు కదా దేవుడికి. ఆదాము ఆ పండు తింటుందని తెలియదా దేవుడికి? మరి తెలుసు కూడా ఎందుకు పెట్టాడు అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? దేవుడు కదా. ఇక దేవుడిని మనం ప్రశ్నించకూడదు, దేవుడిని మనం ఏం అడగకూడదు. దేవుడు చేయాల్సింది చేస్తాడు. మనం ఏ పాటి వారము అని చెప్పి ఒక వచనాన్ని తీసుకొస్తారు. కుమ్మరిని కుండ ఎదిరించగలదా? నన్ను ఇలా ఎందుకు చేసావు అని చెప్పి మాట్లాడగలదా? కాబట్టి దేవుడు ఏం చేసినా మనం ఏం చేయాలి? సైలెంట్గా కూర్చోవాలి, గమ్ముగా ఉండాలి, నోరు తెరవకూడదు. దేవుడు శ్రమించినా ఏం చేసినా కానీ సైలెంట్గా కూర్చొని ఉండాలి, అంతే.